గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో చాలా సినిమాలు ప్రమోషన్ కోసం వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి రకరకాల విన్యాసాలు చేసి లేకపోతే రకరకాల స్ట్రాటజీలు పన్నుతూ ఉంటారు. బట్ అన్నిటికీ వర్కౌట్ అవ్వదు. కొన్ని సినిమాలు ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇడుపు కాగితం అనే సినిమా. సో ఈ సినిమా కనీసం ఒక టీజరో ఒక గ్లిమ్సో రాకముందే విపరీతమైనగా వైరల్ అయ్యి విపరీతమైన ప్రమోషన్ వచ్చిందనమాట. బట్ ఆ ప్రమోషన్ పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్గా వచ్చిందని చూస్తే మాత్రం ఇడుపు కాగితం అనే సినిమాకి కంప్లీట్ ఒక నెగిటివ్ ప్రమోషన్ అయితే మొదలైంది. అండ్ ఇది రీజనల్ ఫీలింగ్ తీసుకొచ్చింది. కొంచెం ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కొట్టుకునే అంత పరిస్థితి తీసుకొచ్చింది. దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాతో పాటు శేఖర్ భాష ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారన్నా? సో ఇడుపు కాగితం ఎవరో జ్వాలని వెలిగించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అనేది లాస్ట్ టైం మాట. బట్ ఎవరో జ్వాలని వెలిగిస్తే వేరెవరో దాంట్లో చలి కాసుకుంటున్నారు. నిజంగా ఉపయోగపడింది వాళ్ళకి. అవునవును. నెగిటివ్ అయితే ఏంటి, పాజిటివ్ అయితే ఏంటి. అసలు మామూలుగా ఒక చిన్న సైజ్ బడ్జెట్ ఉన్న సినిమాకి ఈ లెవెల్లో నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకునే విధంగా అయ్యింది. సో ప్రియదర్శన్ కూడా టైం గట్టిగా బాగా నడుస్తుంది. మేబీ ఆ ముహూర్త బలమేమో కరెక్ట్ గా అదే ముహూర్తం పెట్టారో ఎవరు పెట్టారో అది కూడా కనుక్కోండి. ఆ పంతులు గారికి గట్టిగా ఒకసారి ఆయన పేరు చెప్తే ఫుల్ క్రేజ్ పెరిగిపోద్ది. నేనే పెట్టారండి ముహూర్తం అని చెప్పి. సో ఒకటేంటంటే, అది ఎవరు కూడా అఫీషియల్ గా పెట్టిన పోస్ట్ కాదు, ఆంధ్ర నుంచి ఎవరో కౌన్ కిస్కా పెట్టిన పోస్ట్, సబ్ టైటిల్స్ లేవా దీనికి. అతనికి అర్థం కాలేదు అనే విషయాన్ని ఇలా ఒక సొరకలాగా చెప్పాడు. సరే, ఆంధ్ర వాడికి అర్థం కాలేదు. తెలంగాణలో ఎంతమందికి అర్థమైందండి? అది చాలా మందికి అర్థం కాదు. ఓపెన్ గానే చెప్తున్నారు, చాలా మందికి అర్థం కాదు. గుడ్. అర్థమయ్యేటి టైటిల్ పెట్టడం కన్నా అర్థం కాకుండా టైటిల్ పెట్టడం అనేది చాలా తెలివైన పాయింట్. దీనివల్ల ఏమవుతుందంటే, అవునా ఇప్పుడు శ్రీరామ అని ఒక టైటిల్ పెట్టాను, మంచిది, దాని గురించి నువ్వు తర్వాత ఎక్కువ మాట్లాడు, అయిపోయింది. లేకపోతే శుభం అని పెట్టాను అనుకో, డన్, నీకు అర్థమైపోయింది. మాకి లిప్సీ అని పెట్టాను అనుకో, ఏంట్రా ఇది అంటే ఏంటి? సి యు స్టార్ట్ సర్చింగ్ ఫర్ దట్. సో అలా ఇడుపు కాగితం ఇది ఎప్పుడు వినలేదే అని ఎప్పుడైతే అదంటే, ప్రతి డైరెక్టర్ కూడా ఆయన కావాలని పెట్టాడా లేకపోతే ఏదో యాదృచ్ఛికంగా పెట్టాడా, సబ్జెక్ట్కి తగ్గట్టుగా పెట్టాడా అని పక్కన పెడితే, ప్రతి డైరెక్టర్ కూడా టైటిల్లోనే ఒక ప్రమోషన్కి ఒక ఛాన్స్ ఉంది అని గ్రహించాలి. యూ షుడ్ నాట్ మిస్ ఇట్. చాలా టైటిల్స్ చూస్తుంటాం మనం, దానివల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఆ టైటిలే నీకు ఇంత ప్రమోషన్ తెచ్చి పెట్టగలదు అని ప్రూవ్ చేసింది. ఇదే కాదు, కొన్ని సినిమాలు టైటిల్ని బట్టే మనకి తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది. అందులో ఇడుపు కాగితం. ఇక ఇది తెలంగాణ ఆంధ్రాన వాట్ ఎవర్, ఆ గొడవ అనేది పనికొచ్చింది వాళ్ళకి. అయితే దీన్ని ఫ్లేరప్ చేసి దీన్ని అంటే కొట్టుకునే స్టేజ్కి తీసుకెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే, మీ ప్రమోషన్ కోసం ఇద్దరికి గొడవలు పెట్టి దాంట్లో చలిమంటలు కాచుకోకూడదు. ఆ గొడవలు ఐ థింక్ వాళ్ళు డెలిబరేట్గా చేసింది కాకపోయినా దాన్ని ఇంధనం పోసి మంట ఆరిపోకుండా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ప్రమోషన్ పెరుగుతుంది. కరెక్ట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది తక్కువ కాదు. ఆ భాష అయినా ఈ భాష అయినా ఏది తక్కువ కాదు. ఎవరి యాస ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళని వీళ్ళు ఎతకారం చేస్తారు, వీళ్ళని వాళ్ళు ఎతకారం చేస్తారు. దాంట్లో పెద్ద వింతే లేదు. ఇది బావబామర్ది పరాచకాల్లాగా ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నువ్వు చిత్తూరు సైడ్ పోయావు అనుకో, ఏమో ఏడికి పూడ్చినావు అంటారు. పూడ్చావంటే ఎవరైనా చంపేసి పూడ్చేసావా? పూడ్చావంటే వెళ్ళావని వాళ్ళ ఉద్దేశం. పూడ్చినావా అంటే మా తర్వాత కొంత గుంటూరు అటు సైడ్ వాళ్ళు అది చూస్తే నవ్వుకుంటారు, లేకపోతే దాని మీద జోకులు వేసుకుంటారు. అలాగే వాళ్ళకి వీళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళు వీళ్ళు జోకులు వేసుకుంటారు. శ్రీకాకుళం సైడ్ పోతే నువ్వు బుద్ధిగా నల్లపూస అయిపోయేటి, నల్లపూస అంటే నువ్వు వేసుకున్న నల్లపూసలు కాదు, అసలు కనబట్టలేదు ఏంటని. సో ఒక్కొక్క డిఫరెంట్ మీనింగ్లు ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళ భాష మనకి తమాషాగా కొంచెం వెతకారంగా అనిపించవచ్చు. అంతెందుకు హిందీలో మనం రండి అంటే వాడికి పెద్ద భూతం. సో వాడు మనల్ని వెతకారం చేస్తాడు.
మనం కూడా వాళ్ళ భాషలో కొన్నిట్లు మనం వాళ్ళని వెతకారం చేస్తాం. దట్స్ ఓకే. సరదాగా పరాచకాలు ఆడుకోవడం ఓకే. దాన్ని ఒక జాతీయ సమస్య లేకపోతే ఒక ప్రాంతీయ సమస్య చేసేసి దాంతో గొడవలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరైనా సరే ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, తెలంగాణ సినిమా. సిటీ మరి దాంట్లో తెలంగాణ టీము ఆంధ్ర టీము ఉంటుంది. మ్మ్. దాంట్లో వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సో తమన్నా- తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు విమర్శిస్తారు. వీళ్ళు పెరుగన్నంలో మామిడి పండు వేసుకుని తినే బ్యాచ్ ఇది. ఆంధ్ర వాళ్ళని వాళ్ళు వీళ్ళని విమర్శిస్తారు. ఓకే, కొంతవరకు ఓకే. అదొక సరదాగా తీసుకొని స్పోర్ట్గా తీసుకోవాలి తప్ప అన్నీ అనేసారు అనేది కాదు. చాలా మందికి తెలియదు, దట్స్ ఓకే, తెలుసుకోవడం మంచిది. ఇంకొక గొప్ప విషయం మనం తెలుసుకోవాల్సింది, ఇన్ని యాసలు ఉన్న మన తెలుగు భాష. అప్పుడు ఒక పాట ఉంది, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా అని అనగారి తెలుగు జాతి మనదేనే అద్భుతమైన పాట. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఒక 40-50 రకాల యాసలు ఉంటాయి. మన తెలంగాణలోనే ఒక 5-6 రకాల యాసలు ఉంటాయి. ఉత్తర తెలంగాణ ఒక రకంగా, వరంగల్ దగ్గర ఒక రకంగా, ఇలా రకరకాల చోట్ల గరివారి అంటాం. సో అలాగే నెల్లూరు యాస, చిత్తూరు యాస, పొంగనూరు యాస, ఇలా రకరకాలు ఉంటాయి. దీనివల్ల మన కవులకి ఒక అద్భుతమైన పదాల భాండాగారం దొరికింది. ఒక పాట రాయాలన్నప్పుడు కొన్నిసార్లు ఆ మీటర్లో 3 మాటల్లో రాయాలి, ఆ 3 మాటల్లో ఇది పడట్లేదు అనుకున్నప్పుడు ఈ యాసలో కాబట్టి ఇంకో యాసలో దొరికేస్తుంది నీకు పదం. అదే తెలుగు గొప్పతనం. సో అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇడుపు కాగితం అంటే ఏంటి అసలు అర్థం? డివోర్స్ పేపర్స్ అని. ఇడుపు అంటే విడిపించుకోవడం. నువ్వు ఏదైనా సరే ఇడిపించుకో. కరెక్ట్. ఇప్పుడు నువ్వు బంగారం తాకట్టు పెట్టావు, తాకట్టు పెట్టిన తర్వాత సరే నువ్వు అంతా క్లియర్ చేసేసావు, డబ్బులు ఇచ్చేసాడు, తర్వాత రిసిప్ట్ తీసుకుంటావు, ఏదో కారు లోన్ తీసుకున్నావు, మొత్తం కట్టేసావు, ఇచ్చిన తర్వాత నువ్వు అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తావు. ఏదైనా ఇడుపు కాగితం ఇడిపించుకున్నావు నువ్వు, నీ వస్తువునో నీ బండినో దేనో ఒకటి ఇడిపించుకున్నావు. అలాగే ఇక్కడ ఏంటి, నీ జీవితాన్ని ఇడిపించుకుంటున్నావు. ఆ అమ్మాయి దగ్గర నుంచి వీడు వాడి జీవితాన్ని విడిపించుకుంటున్నాడు, లేకపోతే వీడి దగ్గర నుంచి ఆ అమ్మాయి ఆ జీవితాన్ని విడిపించుకుంటాడు. ఇడుపు కాగితం, అది విడాకులు. ఈ టైటిల్తో ఆల్రెడీ మన తెలుగులో ఒక సినిమా వచ్చింది, అది ఏంటంటే మా విడాకులు. సో అది కొంచెం పాలిస్టిక్గా అనిపిస్తుంది. ఇది ప్రకృతి వికృతి అంటారు కదా, ఆ టైంలో ఇది నాటుగా మట్టి వాసనతో వచ్చిన టైటిల్. అది ప్యాకేజ్గా చక్కగా కొంచెం గ్రాంధికానికి దగ్గరగా అలా. ఇది మట్టి వాసన. ఇది యాక్చువల్గా మనకి తెలుసు. ఇంకొక విషయం, డైరెక్టర్ మనం అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య బలగం ఇటువంటి సినిమాలు వచ్చిన తర్వాత అది నిరూపించే ఇటువంటి వాటికి కూడా ఒక స్కోప్ ఉంది, బ్రహ్మాండమైన హిట్స్ అవుతున్నాయి. సో లెట్ షో ద మట్టి వాసన ఆఫ్ తెలంగాణ, నాట్ జస్ట్ తెలంగాణ. నువ్వు ఏదైనా సరే కల్చర్లో పాలిష్డ్గా మాట్లాడుకునే ఇది కాదు. నువ్వు పుష్ప తీసుకో, దాంట్లో ఆ డైలెక్ట్ ఎలా ఉంటుంది, ఆ చిత్తూరు భాష, మదనపల్లి భాష ఆ టైప్లో ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది, ఒక నేటివిటీ. ఆ మట్టి వాసన చూపిస్తే ఎప్పటికీ కూడా ఆ క్రెడిబిలిటీ గట్టిగా ఉంటుంది, నీకు ఓనప్ అవుతుంది. ఆ మట్టి వాసన చూపించాడు ఆయన, ఇడుపు కాగితం అనే జస్ట్ ఒక పేరుతోటి. ఆ పేరుతో ఈ గొడవ అవ్వడం వల్ల ఇంత రచ్చయింది అనే విషయం పక్కన పెట్టేసి, గొడవ అవ్వకపోయినా కూడా దట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్. ఇలాంటివి రావాలి, ఇలాంటి పదాలు ఉన్నాయని తెలుసుకోవాలి. అండ్ అలాగే ఈ మట్టి వాసనని అందరికీ చూపించాలి. ఇప్పుడు సీనియర్ యాక్టర్ నరేష్ గారు లాంటి వ్యక్తులు వచ్చి వీడియో చేసి దీన్ని ఎందుకు జాతీయ సమస్యలా చూస్తున్నారు అన్నట్టు మాట్లాడితే, ఒక విచక్షణతో అలా మాట్లాడితే, ఇక్కడ పొలిటీషియన్ కవిత గారు లాంటి వాళ్ళు దీన్ని మళ్ళీ మీకు ఇడుపు కాగితం అంటే అర్థం తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఆయనకు బాగా పరిచయం ఆ పేపర్తో అని చెప్పి ఆయన్ని రోజు అంటే మళ్ళీ పొలిటికల్ సెగ అంటుకుంది. ఇక్కడ మంట ఆర్పుదాం అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఆరు పెడుతుంటే ఇక్కడ పొలిటికల్ సెగ ఒకటి అంటుకుంది. దీని గురించి ఏం చెప్తారు? వాళ్ళకి కాదేది కవితకి అనర్హం. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన అందరూ అడ్డుకోవడానికి ప్రయత్నించారు రకరకాలుగా. ఫస్ట్ వెళ్ళి తీసుకొచ్చేది ఏంటంటే, నువ్వు ఇక్కడ అడుగు కాదు, పో అక్కడ, పో అక్కడికి, పో అక్కడ, పో అక్కడ. సో దానికి ఒక రాజకీయం కావాలి.
సో ఏదో రకంగా ఆయన్ని ఆడిపోసుకోవడం. సో అంటే ఇది ఎలా అయితే మరి ఇప్పుడు ఇరుపుకైతే ఆంధ్రాలో రిలీజ్ చేయరా, చేస్తారు కదా, అందరూ ఆదరిస్తారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే మంచి చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఆదరణ ఉంటుంది. ఆయన అక్కడోడు కాబట్టి ఇక్కడ ఆదరించారంటే మరి ఇది ఇక్కడ సినిమా కాబట్టి అక్కడ చూడరా, ఎక్కడైనా అన్నిటిని ఇక్కడ సినిమాని అక్కడ ఎలా ఆదరిస్తారో అక్కడ ఆయన ఇక్కడ కూడా ఆదరిస్తారు. కావాల్సిందల్లా చిత్తశుద్ధి, జనాల పట్ల మంచి చేద్దామని కోరిక అంతే. అంతకుమించి ఇప్పుడు సరే మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాం. సో వీళ్ళ పాలిటిక్స్ వీళ్ళకుంటాయి, ఏదైనా సరే పుల్లింగ్ దేర్ లెగ్. ఇడుపు కాగితం కాంట్రవర్సీకి ఇడుపు కాగితం దొరికిందంటారా? అది దొరకదు, ఇప్పట్లోనే ఆగదు అది. మళ్ళీ సినిమా లాంచింగ్ ఫ్యాక్షన్ లో మొదలవుతుంది, తర్వాత రిలీజ్ టైంలో అవుతుంది, సినిమా సక్సెస్ మీట్ లో అవుతుంది. ఇది అయ్యేదాకా తప్పదు. ప్రియదర్శిని ఇస్ లక్కీ, ఏ ప్రమోషన్ అక్కర్లేదు, అదే తీసుకొని పోతుంది. అమ్మాయి ప్రొడ్యూసర్ బోల్డ్ అది ప్రమోషన్ దొరికింది అనుకుంటారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.